హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజైతే మీకు ఈ వీడియోలో టేస్టీ అలాగే హెల్తీ వెజ్ పలావ్ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నామండి. హెల్తీ అని ఎందుకన్నాను అనుకుంటున్నారా? మీకు అది తెలియాలి అంటే వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా మీకే తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే రైస్ తీసుకున్నాము. మేమైతే 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాము. దాన్ని నీట్గా 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాం. మీరు కావాలి అనుకుంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. మేమైతే నార్మల్ రైస్ 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుని నీట్గా వాష్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి. సో దీనికి వాటర్ మనం పలావ్లో పోసుకోవడానికి ముందు బాయిల్ చేసుకుంటే మీకు స్మూత్గా ఉంటుంది రైస్ అనేది. సో దానికోసం మేము 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి 6.5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాం. ఎందుకంటే అవి బాయిల్ అయినప్పుడు కొంచెం వాటర్ క్వాంటిటీ తగ్గుతుంది కాబట్టి అది కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాం. తర్వాత పలావ్లో వేసుకునే వెజిటేబుల్స్ టమాటో, చిల్లీస్, ఆనియన్స్, అలాగే పుదీనా, కరివేపాకు, బఠానీ అండ్ కంది గింజలండి, బీన్స్ కూడా తీసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి మెంతాకండి, ఇది కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాము. ఇది మనకి హెల్తీ అని ఎందుకు అన్నానంటే దీంట్లో మనం మెంతాకు అండ్ బీన్స్ ఉన్నాయి, కందిగింజలు ఉన్నాయి, అలాగే బఠానీ ఉంది. సో ఇవన్నీ వేసుకుంటున్నాం కాబట్టి హెల్తీ అన్నానండి. సో అవన్నీ కట్ చేసి నీట్గా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు పెద్ద కడాయి తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ అలాగే కొంచెం గీ వేసుకున్నాము. అది కొంచెం హీట్ అయ్యాక దాంట్లో కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు వేసుకున్నాం. అవి కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసేసుకోండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా, కరివేపాకు, టమాటోస్, బీన్స్, అలాగే కందిగింజలు, బఠానీ, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి. ఫస్ట్ అయితే గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ వేసుకోండి. ఎందుకంటే చిల్లీస్ ఫ్రై అయితే బాగుంటుంది కాబట్టి అవి రెండు వేసేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒకదాని తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఒకటి వేసేసుకోండి. మనం దీంట్లో ఇంకా మీకు ఏమైనా వెజిటేబుల్స్ ఇంట్లో ఉన్నాయంటే అవి కూడా వేసుకోవచ్చండి. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకుని చేసుకోవచ్చు. మా అత్తయ్య గారు అయితే ఇవన్నీ వేశారు, ఎందుకంటే ఇప్పుడు కందిగింజలు అవన్నీ దొరుకుతాయి కదా. అండ్ నెక్స్ట్ తర్వాత ఇంకా మనకి అవైలబుల్గా ఉండవు, ఇంకా ఉండవంటే ఇప్పుడు. సో అందుకే ఇంట్లో ఉన్నాయని చెప్పి అవన్నీ వేసి హెల్తీగా ఉంటుంది కదా అని చేశారు. సో ఇందాక మనం చూపించలేదు కదా మీకు రెడ్ చిల్లీస్, అవి కూడా వేసుకోండి. ఒక 2 to 3 రెడ్ చిల్లీస్ అయితే కట్ చేసుకుని వేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, ఆర్ లాస్ట్లో అయినా వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే కనుక అవైలబుల్గా. సో చూసారుగా ఒకదాని తర్వాత ఒకటైతే వెజిటేబుల్స్ వేసేసుకుంటున్నాము. అవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోండి. అవి కొంచెం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనం బీన్స్ ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా అండి? చేసుకుంటే చాలా చాలా థ్యాంక్ యూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అవి లైక్ చేస్తే మాకు చాలా మోటివేషన్ కింద ఉంటుంది. అండ్ అలాగే చాలామందికి మన వీడియోస్ అలాగే ఛానల్ కూడా రీచ్ ఉంటుంది. సో ప్లీజ్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా రెసిపీస్ చూసి నచ్చితే వాళ్ళు కూడా ట్రై చేస్తారు. సో ఇందాక మేము మళ్ళీ గీ వేసుకున్నామండి, ఒక 2 స్పూన్స్. టేస్ట్ అది స్మెల్ బాగుంటుందని. సో చూసారుగా ఇవన్నీ వేసేసుకున్నాము. అవన్నీ వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాము. మీ స్పైస్ లెవెల్స్ పెట్టి వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్ వేసుకున్నాం కాబట్టి. సో ఫస్ట్ అయితే చిల్లీ పౌడర్ వేసుకున్నాం, తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాము, తర్వాత రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నామండి. సో ఉప్పు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మొత్తం పసుపు, ఉప్పు, కారం మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసేసుకున్నాక అలా ఉంచేస్తే కొంచెం సేపు ఫ్రై అవుతాయండి, వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవుతాయి. సో ఈలోపు మనకి వాటర్ పెట్టుకున్నాం కదా, అవి కూడా బాయిల్ అయినాయి. సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ దాంట్లో కొంచెం నువ్వులు మిక్సీ పట్టుకునే వేసుకుంటున్నామండి. కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి నువ్వులు. సో అది వేసుకోవడం వల్ల నువ్వులు చాలా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి నువ్వుల వల్ల. అలాగే టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. సో 1 స్పూన్ నువ్వుల పొడి అయితే వేసుకున్నాము, తెల్ల నువ్వులండి. సో అది వేసేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దాంట్లో అయితే మనం గరం మసాలా వేసుకుంటున్నామండి. మేమైతే 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ కాబట్టి
2 స్పూన్స్ ఆఫ్ గరం మసాలా వేసుకుంటున్నాము. కొంచెం స్పైసీగా కావాలి అని. మీరు కావాలి అనుకుంటే ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది, స్పైస్ తక్కువ కావాలి అంటే. సో గరం మసాలా కూడా వేసేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం మిక్స్ అయ్యేటట్టు మసాలా వెజిటేబుల్స్ అంతటికీ పట్టేటట్టు. ఇప్పుడు దాంట్లో మనం ఆల్రెడీ నీట్గా వాష్ చేసి పెట్టుకున్న రైస్ వేసేసుకుని ఇప్పుడు మొత్తం పైకి కిందకి నీట్గా మిక్స్ చేసుకోండి. మొత్తం ఆ వెజిటేబుల్స్ రైస్ మిక్స్ అయ్యేటట్టు. సో చూసారుగా పైకి కిందకి బాగా మిక్స్ చేసుకున్నాక మనకి రైస్ కొంచెం ఫ్రై అవ్వాలండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో ఒక 5 మినిట్స్ అలాగా రైస్ని ఫ్రై చేసుకోండి. అంటే మిక్స్ చేసుకున్నాక అలా స్టవ్ మీద కొంచెం సేపు వదిలేయండి, అప్పుడు రైస్ మనకి వేగి టేస్ట్ బాగుంటుంది. రైస్ వేపించకుండా వాటర్ పోసేసి బిర్యానీ వండుకుంటే డిఫరెంట్గా ఉంటుందండి. రైస్ పలుకులు డిఫరెంట్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో రైస్ని అయితే ఒక 5 మినిట్స్ అలాగా ఫ్రై చేసుకోండి. సో చూసారుగా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి ఫ్రై చేసేసుకున్నాక ఇలా అవుతుందండి, కొంచెం రైస్ ఫ్రై అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్, అదైతే వేసేసుకోవాలండి. సో వాటర్ వేసేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేయండి. అండ్ వాటర్ వేసుకున్నాక టేస్ట్ అది చూసుకోండి, మీకు ఉప్పు అవి సరిపోయాయో లేదో. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. గరం మసాలా అవి ఏమైనా తక్కువ అయితే మీకు స్పైస్ అది కొంచెం యాడ్ చేసుకోండి. సో మాకైతే సాల్ట్ తక్కువైంది, సో మళ్ళీ వేసుకున్నాము. సాల్ట్ ఫస్ట్ తక్కువ వేసుకుని నెక్స్ట్ డే చూసుకుని వేసుకోండి, ఎందుకంటే ఎక్కువైతే మళ్ళీ అస్సలు తినలేము కాబట్టి. సో ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక చూసారు కదా బాయిల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని అలా మూత పెట్టుకుని కుక్ చేసేసుకోండి. మొత్తం నీరంతా ఇంకిపోయి మొత్తం రైస్ అంతా కుక్ అయ్యేంత వరకు అలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. ఓన్లీ ఫస్ట్ 5 మినిట్స్ మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం సేపు కుక్ చేసుకున్నాక ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. అంటే కొంచెం వాటర్ది కింద ఉండిపోయి పైన ఇలా వస్తుంది, ఇంకా రైస్ కుక్ అవ్వాల్సి వస్తుంది. సో ఒకసారి మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మొత్తం రైస్ అంతా ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. సో ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోండి. మొత్తం మనకి వాటర్ అంతా పోయి రైస్ అంతా ఈవెన్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. సో మధ్యలో చూసుకుంటూ ఉండండి, సో దట్ కింద అంటుకోకుండా ఉంటుందన్నమాట. సో చూసారు కదండి, మొత్తం మనకి వాటర్ అంతా పోయి మొత్తం రైస్ అంతా ఈవెన్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, మనకి టేస్టీ అండ్ హెల్దీ వెజ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే. మీరు కూడా ట్రై చేసి ఈ విధంగా ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.